ప్రయాణం చేయించిన వారు, పనులు పడిచిన వారు, పరిచర్యల దూర ప్రాంతాలు ప్రయాణం చేస్తున్న వారు అందరిపైన ఈ ప్రత్యేకమైన కనికరం కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో ఈ కాల సమయంలో ప్రభావం తండ్రి, నేనైనా నీ ప్లేస్ చర్చలు కూర్చొని ఆయన స్థితించడానికి ప్రభావం చూపిన కృపకై వందనాలు. ఈ దాసులు మీరు దీవించండి, పరిశీలించండి ప్రభా. ఓ నా తండ్రి ఉదయకాలం జరుగుతున్న స్థితి ద్వారా ప్రభా ఈ చుట్టుపక్కల అనేకుల ఆకర్షితులై ప్రభా ఈ స్థలానికి వచ్చినట్లుగా నాయన ఈ ఆత్మ వారిని ప్రేరేపించదుగా కానీ ప్రార్థిస్తున్నాం. మీ దేవుడిని ఎక్కువగా ఏలుకొట్టు పిలువగా ఉన్నావు ప్రభా నాయన. ఆయా జాతి నుంచి, ఆయా వంశం నుంచి నాయన, ఆయా భాషలు మాట్లాడేవారి మధ్యలో నుంచి ప్రభా అనేక మంది తండాలుగా నా ప్రభా ఈ మందిరం అంతా నీ ఆత్మల చేత నింపబడుగా నీ ప్రత్యేకమైన సన్నిధి ప్రభా, నీ ప్రత్యేకమైన కాపుదల ఈ స్థలంలో ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఆయా ప్రాంతాల్లో పరిచయం చేస్తున్న దాసుల కుటుంబాలన్నింటినీ పరిచయం మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు దీవించండి, నూరంతలుగా ఓ ప్రతి మందిరాన్ని, ప్రతి కుటుంబాన్ని మీరు ఫలింపు చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకమైన ఉదయకాల దాసు నిలబడుచుండగా చక్కటి వర్తమానం మాకు అందించి మాతో మాట్లాడి నాయన శుభకరమైన తండ్రి ఆనవాళ్ళ తండ్రి శుభకరమైన మాట మాకు తెలియచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా మహిమతో నింపమని ఉదయకాలం మీ చేతికి అప్పగించుకుంటాం. ద్వారా దేవుడి యొక్క సమయంలో మనతో మాట్లాడబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడే తన దాసు నుంచి మనతో మాట్లాడి ఉదయ కాలం మందు మరి దేవుని యొక్క దాసుడు దావీదు మహాభక్తుడుగా, దేవా నా దేవుడవు నీవే, వేకుమనే నిన్ను వెతికేదాం. దేనికోసం? నీ బలమును నీ ప్రభావమును చూడాలని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి దేవుని యొక్క బలమైనటువంటి దేవుని యొక్క ఆ ప్రభావాన్ని, ఆ బలాన్ని ఉదయ కాలమందు ఆయన కృపను మనం పొందుకున్నట్లుగా ప్రభు మనతో మాట్లాడినగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో దైవ సేవకులు పాస్టర్ తిమోతి గారు, మన మినిస్ట్రీ వైస్ ప్రెసిడెంట్ గారు, వారు వర్తమానం అందించబోతున్నారు. దయచేసి అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా శ్రద్ధగా దేవుని మాట ఆలకించాలని కోరుతున్నాను. దైవ సేవకులకి యొక్క సమయాన్ని అప్పగిస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో సేవకులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మన ప్రియదాసులు సురేషయ్య గారి యొక్క మందిరములో ఈ ఉదయకాల స్తుతి కూడికను మరి వాక్య పరిసరి అందించడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. కనుక ఇంతవరకు పాటల ద్వారా ప్రభుని మనము స్తుతించాం. దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాటను మనం స్వీకరిద్దాం. దేవుని మాటను అంగీకరిద్దాం. దేవుడు ఏం మాట్లాడతాడో ఆ మాటకు మనం లోబడి మనము ఈ ఉదయ కాలము జీవిద్దాం. ప్రియులరా, దైవ సేవకులు దేవుడు నాలో పెట్టినటువంటి ఒక చిన్న సందేశాన్ని ప్రియుల మీతో పంచుకోవటానికి నాకు పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేశాడు. నేనేమైతే దేవుడు నాలో పెట్టాడో ఆ మాట ఆల్రెడీ సేవకులు తన నోటితో పలికొన్నారు. ఆ మాట మన జీవితాలలో, మన సేవకుల జీవితాలలో దేవుడు నెరవేర్చబడునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఏమిటంటే కీర్తనకారుడు దావీదు రాసినటువంటి కీర్తన 63వ కీర్తన 1వ వచనములో ఏమని రాయబడి ఉందంటే, దేవా నా దేవుడు నీవే, ఏకువుని నిన్ను వెతుకుతును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయమందు నేను ఎంతో చాలు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క స్తోత్రం. పిల్లరా, ఇక్కడ మనమందరము దేవుని సేవకులము. దేవుడు భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు, నేను ఆయన నీ సన్నిధిలో నేను ఎప్పుడు కూడా మరి ఆశతో నీ ప్రభావం నీ యొక్క శక్తి, నీ అభిషేకం నేను చూడాలి అని ఆయన ఎంతో ఆశతో ఆయన దేవుని సన్నిధిలో ఉదయకాలము ప్రభుని స్తుతిస్తున్నాడు. ఎందుకంటే ఉదయకాల యొక్క స్తుతి ఆయన అంగీకరిస్తాడు. ఉదయకాలం యొక్క ప్రార్థన, ఉదయకాలము నైవేద్యము, లేకపోతే మరి స్తోత్రము, స్తుతుల మీద ఆసీనుడైన దేవుడు మరి సేవకులు అయిన మనల్ని దేవుడు బలపరచేవాడే ఉన్నాడు. దావీదు అంటాడు, నేను నిన్ను చూడాలని నాకెంతో
ఆశ. ఈరోజు ఉదయకాలము నీవు నేను కూడా సేవకులుగా మనము ఆయన చూడడానికి మనం ఆయన సన్నిధిలో కూర్చుని మరి పిల్లరా ఉన్నప్పుడు దేవుడు మనతో పిల్లరా ఏమైతే నీ ఆశ, ఏమైతే మన ఆశ, ఏంటి మన ఆశ? దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడు? ఆయన సేవ కొరకు మనల్ని పిలిచాడు. పిలువబడినటువంటి సేవకులు మనకు ఒకటే ఆశ, సంఘం కొరకు ప్రార్థించాలనేటువంటి ఆశ. సంఘాన్ని మరి పిల్లల సంఘం కోసం కన్నీరు విడిచి ప్రార్థించి సంఘమును దినదినము పరిశుద్ధపరచడం కొరకు దేవుడు మనల్ని సిద్ధపరచుకున్న విషయం. అయితే ఎందుకు ఆయన ప్రతి ఉదయము నేను నీ సన్నిధిలో ఎక్కువనే లేచి నేను ప్రార్థన చేస్తానని భక్తుడు అంత ఆశతో మరి ఎందుకు వస్తున్నాడంటే ఆయనకి ఒకటి కావాలి. ఏంటి తెలుసా? దేవుని బలం, దేవుని అభిషేకం, దేవుని యొక్క మరి ప్రియులరా ఆ యొక్క అభిషేకము సేవకుడికి కావాలి. అందుకే దేవా నీ యొక్క సన్నిధిలో నేను ఒకటి చూడాలని ఉన్నాను. ఏంటో తెలుసా? నీ ప్రభావాన్ని నేను చూడాలని ఉన్నాను. నా ఆశదే. ప్రియులరా ఈ రోజును మన యొక్క దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? దేవుడు మన పట్ల ఉన్న ఉద్దేశం ఏంది? ఆయన ఎందుకు సేవకు పిలిచాడు అంటే ఆయన మన ద్వారా కొన్ని అద్భుతమైన కార్యాలు చేయటానికి దేవుడు మన పిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు స్తోత్రం ఇక్కడ మనం చూసినప్పుడు ప్రియులరా దావీదు అంటున్నాడు, నేను పొద్దున్నే లేచి ఉదయాన్నే లేచి ప్రార్థిస్తున్నాను. మొదటిగా నేను చెప్పే మాట ఏంటంటే సేవకులమైన మనం ఉదయాన్నే లేచి ప్రభుని స్తుతించేవారుగా మనం ఉండాలి. అలా స్తుతించగలిగితే, ప్రార్థించగలిగితే మనం అనుకున్నటువంటి ప్రతి మరి స్తోత్రం ప్రియులరా మరి పరిచర్యలో మరి స్తోత్రం ఏ విధంగా ఒక నూతనమైనటువంటి కోణములు వెళ్ళడానికి దేవుడు మార్గాలు సరళం చేస్తాడు. ఎందుకంటే బైబిల్లో భక్తుడైనటువంటి అబ్రహాము కూడా ప్రతి మరి స్తోత్రం బలిపీఠము అంటే మరి స్తోత్రం ప్రార్థన చేశాడు, బలిపీఠం కట్టాడు, మరి స్తోత్రం దేవుని స్తుతించాడు, మరి స్తోత్రం మరి దేవుడు పిలిచాడు. పిలిచినప్పుడు మరి స్తోత్రం ప్రియులరా తప్పకుండా దేవుని అబ్రహాము వెంబడించాడు. అబ్రహాముతో ఒకటే మాట అన్నాడు, దేవునికి స్తోత్రం ప్రియమైన పిల్లలు, అబ్రహామా నేను పిలిచిన చోటకు నువ్వు రమ్మని దేవుడు పిలిచాడు. చెప్పిన ప్రకారంగా అబ్రహాము పిలిచిన మాట ప్రకారంగా లోబడి ఎప్పుడైతే ప్రియుల ఉన్న రెప్పపాటున బయలుదేరి వచ్చాడో వెంటనే అబ్రహామును దేవుడు తన పరిచర్యను ఆయన ఉద్దేశాలను దేవుడు నెరవేర్చాడు. సేవకులుగా మనకున్నటువంటి ఉద్దేశము ఏంటి? ఈ రాజ్యాన్ని, దేవుని రాజ్యాన్ని స్థాపించటమే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. అంతే. దేవుని రాజ్యాన్ని స్థాపించాలి. దేవుని రాజ్యాన్ని స్థాపించాలంటే నీకు నాకు ఏముండాలంటే ప్రార్థన అనుభవం ఉండాలి, దేవుని చూడాలని ఆశ ఉండాలి, దేవుని ప్రభావం దేవుని ప్రభావాన్ని మనం కలిగి మనం ఉన్నప్పుడు ఆ ప్రభావం అనేక మంది మీదకి ప్రవహిస్తుంది అన్నమాట. అనేక మంది ప్రవహిస్తుంది. అందుకనే దావీదు భక్తుడు అంటున్నాడు, యెహోవా నా మాటలను చెవిని పెట్టము, నా ఆత్మతో నీ ఆలకించము, నిన్నే ప్రార్థిస్తున్నాను అని అంటున్నాడు. ఉదయకాలంలో నా కంఠస్వరం నీకు వినబడి. ఇంతగా స్తోత్రం ప్రియులారా మన స్వరము ప్రతిరోజు వినపడాలి, కంఠస్వరం వినబడాలి. మరి పిల్లరా మన స్వరము దేవునికి వినబడాలి. దేని కొరకు మన స్వరము ప్రియులరా వినబడాలి అంటే ఆత్మల రక్షణ కొరకు మన స్వరం వినబడాలి, ఆత్మల రక్షణ కొరకు స్వరం వినబడాలి. అందుకనే అంటున్నాడు దేవునికి స్తోత్రం. కొన్ని విషయాలు మీతో నేను పంచుకుంటాను బిడ్డలారా. ఏంటంటే దేవునికి స్తోత్రము, దేవుడు అంటున్నాడు స్వయంగా మరి నువ్వు చూడాలని నీకు ఆశ ఉన్నప్పుడు, ఆ ప్రభావాన్ని పొందుకోవాలి నీకు ఉన్నప్పుడు, ఆ అభిషేకం సేవకుడిగా నువ్వు పొందుకోవాలి నీకు ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు నిన్ను అభిషేకించి తప్పకుండా ఆయన నిన్ను ఒక స్తోత్రం పిల్లల నీ ఒక ఉద్దేశాలని, నీ సేవ విధానాలని నూతన పరుస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నూతన పరుస్తాడు. అయితే దేవుడు పిలుస్తున్నాడు, దేవుడు పిలిచాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నేను అది చెప్తున్నా, దేవుడు పిలిచాడు, మనల్ని సేవకులుగా పిలిచాడు. కాబట్టి సేవకులుగా పిలిచాడు. అయితే మనం ఒక భారముతో, ప్రార్థనతో, భక్తితో మనం సేవకులుగా మనం ఏం చేయాలి? దేవుని రాజ్యాన్ని కట్టడానికి, దేవుని ప్రజలకు సువార్త అందించడానికి నమ్మకమైనటువంటి సేవకులుగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథములో యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనములో రాయబడి ఉంది. ఒక్కసారి చదవండి. దేవునికి స్తోత్రం ప్రియులారా. పరిశుద్ధ గ్రంథములో యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనము. నరపుత్రుడా నువ్వు చక్కగా నిలువుము, నీతో నేను మాట్లాడవలనని
చాలమ్మా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఆశతోటి తన ప్రభావాన్ని మరి స్తోత్రము చూడాలి, లేకపోతే దేవుని యొక్క మరి అభిషేకాన్ని పొందాలని నీకు ఆశ ఉన్నప్పుడు దేవుడిని నిలబెడతాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడిని నిలబెడతాడు. అందుకేనంటున్నాడు, నువ్వు చక్కగా నిలబడు. చావుకుడు ఏవలా ఉండాలి? నీ మాటలలోనూ నీ ప్రతి పరిస్థితులలో కూడా నువ్వు చాలా చక్కగా దేవుని కోసం నిలబడాలి. నువ్వు నిలబడగలిగితే దేవుడు నీతో మాట్లాడతాడు. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు సాలయ్యా, నీ దర్శనమే నాకు సాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేదే, బాధలలో మదినిచ్చేదే. నీ వాక్యమే నన్ను బ్రతికించేదే, బాధలలో నెమ్మదినిచ్చేదే. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు సాలయ్యా, నీ దర్శనమే నాకు సాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నాతో మాట్లాడని మనము మరి మొర్ర పెట్టుకుంటే, ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఆయన తప్పకుండా ఆయన నిన్ను అభిషేకిస్తాడు, ఆయన దర్శనం ఇస్తాడు. దేవుడు సేవకుడికి దర్శనం ఉండాలి, దేవుడికి మరి దేవుని బిడ్డల ఆశ ఉండాలి, ప్రభుని నిత్యము ఆయన్ని స్తుతించాలనే భారము మరి ఉండాలి. మనం ప్రత్యేకించబడిన వాళ్ళమే, దేవుని చేత ఏర్పరచబడిన వారమే. అందుకేనంటున్నాడు భక్తుడు, అంటాడు కదా, నిన్ను చూడాలని నాకు ఆశ ఉంది. అందుకని చూడాలని ఆశ కలిగిన వారిని దేవుడు తన సేవకుల్ని బలపరుస్తాడు. దేవుడు మరి స్తోత్రం. మరి పిల్లరా, మరి ఎప్పుడైతే ఇక్కడ అంటున్నాడు స్తోత్రము, నరపుత్రుడు అన్ను చక్కగా నిలబడు, నేను నీతో ఏమంటున్నాడు చూడండి, నేను నీతో మాట్లాడతానంటున్నాడు. సేవకులారా, దేవుని సేవకులారా, ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నీతో మాట్లాడతానంటున్నాడు. నువ్వు చక్కగా నిలబడమని అంటున్నాడు. నువ్వు సరిగా నిలబడు, నీవు దేవుని పరిచర్య కూడా నిలబడు. నీ పరిచర్యని నూరంతలుగా నేను ఆశీర్వదిస్తానంటున్నాడు. నూతన ఆత్మలు రక్షిస్తానంటున్నాడు, నూతన ఆత్మలు నడిపిస్తానంటున్నాడు, ఈ ప్రపంచాన్ని కదిలిస్తానంటున్నాడు, భారతదేశాన్ని కదిలిస్తానంటున్నాడు, భారతదేశంలో ఉన్నటువంటి శత్రువులు కోటలన్నీ కూల్చివేస్తానంటున్నాడు. కూర్చబడాలంటే దేవుని యొక్క అభిషేకం మనకు కావాలి, దేవుని అభిషేకం మనకు కావాలి. అందుకని అంటాడు, చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతా. ఆ అనుభవం మనకుందా బిడ్డలారా? దేవుడు అంటున్నాడు నిలబడు అంటున్నాడు. ఎందుకు దేవుడు మనము ఆ అనుభవంలో లేమంటే, ఎందుకు దేవుని స్తోత్రం ప్రియులరా, మరి స్తోత్రము ఆ అనుభవంలో మనము లేవని అంటే, మనం సరిగా స్తోత్రం ప్రియులరా దేవునిలో మనం నిలబడలేకపోతున్నాం. ఈ ఉదయ కాలంలో ప్రియుల నేను చెప్పే మాట ఏంటంటే, దేవునిలో నువ్వు నిలబడి, ఆత్మతో నిలబడి, అభిషేకంతో నిలబడి ఆయన పరిచర్యను నువ్వు కొనసాగించుదువుగాక, ఆయన పరిచర్యను కొనసాగించుదువుగాక. అందుకేనంటున్నాడు దేవునికి స్తోత్రం ప్రియులరా, నేను నీతో మాట్లాడతాను దేవుడు అంటున్నాడు. ఉదయ కాలంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను చూడాలని దావీదు అంటాడు, నిన్ను చూడాలని అంటున్నాడు.
ఎప్పుడైతే నువ్వు చూడగలుగుతావో, ఎప్పుడైతే నిలబడగలుగుతావో, ఎప్పుడైతే ఆయన వెంబడించగలుగుతావో, ఆయనతో నువ్వు మరి స్తోత్రం దేవునితో ప్రయాణం చేసి, దేవా నాకు అప్పగించబడిన ఈ సేవ పరిచర్య అంతటలో నాకు తోడుగా ఉండి నడిపించు ప్రభు అని ఆత్మతో నువ్వు నింపబడతావో, నీ సేవ ఒక నూతనమైన కోణములో ఉంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే నేను అంటున్నాడు, చక్కగా నిలబడి నేను నీతో మాట్లాడతాను. ఆ నెక్స్ట్ వచ్చినము అంటాడు చూడండి, చదువయ్యా. ఆ నెక్స్ట్ వచ్చినములో స్తోత్రం యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము సరే, ఓకే, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు నిలబడు, నేను నీతో మాట్లాడుతున్నాడు. నిలబడ్డ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ఇశ్రాయేలు ప్రజల మధ్యకి వెళ్ళమంటున్నాడు. ఇప్పుడు మనం ఎవరి మధ్యలో ఉన్నాం చెప్పండి? సేవకులారా, సేవకులం మనము, సువార్త సేవకులం. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని స్తోత్రం. ఎవరి దగ్గరికి పంపబడ్డాం మనము? నువ్వు దేవుని ప్రజల దగ్గరికి పంపబడ్డాం. దేవుని యొక్క దేవుడు ప్రజల దగ్గరికి మనం పంపబడ్డాం. అయితే అంటున్నాడు, ఆ ప్రజలు చూస్తే చాలా భయంకరంగా ఉన్నారు, చాలా భయంకరంగా ఉన్నారు. ప్రియమైన దేవులారా, మనమందరము సేవలో రకరకాలైనటువంటి ప్రజల మధ్యలో మనం సేవ చేస్తున్నప్పుడు, అయ్యా దేవునికి స్తోత్రం, కొన్నిసార్లు మన మనసు లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందంటే కొంచెం బాధకరంగా ఉంటుంది. కానీ దేవునికి స్తోత్రం ప్రియులరా, ఆ ప్రజలు బాధ పెట్టే అంత మరి పరిస్థితులుగా మనం ఉండకూడదు. అన్నిటినీ సహించుకోవాలి, అన్నిటినీ ఓర్చుకోవాలి, అన్ని విషయాల్లో ఉండాలా. దేవునికి స్తోత్రం. ఒక్కొక్క వ్యక్తులు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎందుకు మనం వచ్చామంటే ఆ ప్రజలను మార్చడానికి మనం వచ్చాం. ఆ ప్రజలు మార్చడానికి వచ్చాం. వాళ్ళతో తిరిగి మనం వాళ్ళకు మరి పిల్లల వాళ్ళతో మనము వాగ్దానం అంటే స్తోత్రం పిల్లల తిరిగి వాళ్ళ మీద మనం పోట్లాడటానికి కాదు, వాళ్ళని దేవుని యొక్క స్థితిలో నిలబెట్టడానికి మనం వచ్చాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే అంటాడు, అయ్యా నేను ఆ ప్రజల మధ్యలోకి పోలేనంటాడు ఈయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయ్యా నేను వెళ్ళలేను, వాళ్ళ మధ్య నిలబడలేను, వాళ్ళతో కలిసి ఉండాలి, నాకు కష్టము అని అంటాడు. లేదు, నేను చెప్తున్నా నీకు ఒక మాట, నా బలాన్ని నీకు ఇస్తున్నా, నా శక్తి నీకు ఇస్తున్నా, నా అభిషేకం నీకు ఇస్తున్నా, నువ్వు వెళ్ళి సువార్త చేయమన్నాడు భక్తుడిని. వెంటనే ప్రియులరా, దేవుని స్తోత్రం, దేవుని మాట ప్రకారంగా ఆయన దేవుని యొక్క స్వార్థను చేశాడు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడు. అయితే ప్రియులరా, ఇక్కడ 37వ అధ్యాయంలోకి వెళ్ళిపోతే ఆత్మచేత నింపబడినటువంటి ఈ భక్తుడు ఏమయ్యాడమ్మా చెప్పండి? ఏమై తెలుసా? స్తోత్రం చూడండి, 37వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు. చదవదాం ఒకసారి చదువుదాం. దేవుని స్తోత్రం. ఏమని రాయబడిందంటే 37వ అధ్యాయం 1వ వచనం చదవండి. దేవుని స్తోత్రము. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను. దేవుని స్తోత్రం. దేవుని ఆత్మ మీ అందరి మీద దిగునగాక. హల్లెలూయా. ఏంటి ఇది? పగల కూడిక, రాత్రి కూడిక, ఉదయకాల స్తుతి కూడిక. ఉదయకాలంలో స్తుతి కూడిక ఎలా ఉండాలా? నాకేం పవర్ఫుల్ కనపడలేదే. రాత్రి మీకు ఏం పదార్థాలు పెట్టారు పాస్టర్ గారు? అప్పుడు బలమైనవి పెట్టి, అది సంగతి. ముక్క అయితే ముక్కలాగా ఉండేది, కానీ పాస్టర్ గారు సాంబారు పెట్టి ఉదయకాల స్తుతి కోటంలో మంకుగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. మనం ఎవరమే? సేవకులం. మనం ఎవరమే? దేవుని యొక్క సేవకులం, దేవుని యొక్క ప్రియులర, మరి దేవుని ప్రజల యొక్క ప్రతినిధులు, నాయకులము. దేవునికి స్తోత్రం. ఎంతగా దేవుడి నాయకుడు ఎలా ఉండాలా అంటే, నేను చెప్తున్నాను, నాలో ప్రతి ఒక్కళ్ళు కూడా మరి చిన్న ఉంటాయి. ఏమైనా ఈ ఉదయకాలంలో ఈ బలహీనతలన్నీ కొట్టివేయబడును గాక. ప్రతి వారము దేవుని ఆత్మతో నింపబడుదుము గాక. అసలు దాగుండూరులో స్తుతి కోటం జరుగుతున్నప్పుడు దేవుని ఆత్మ దిగి వచ్చింది. నేనేమంటానంటే, ఎప్పుడైతే మన ఆశ ఉంటుందో
ఎప్పుడైతే భారం ఉంటుందో, ఎప్పుడైతే దేవుని చూడాలని ఒక ప్రత్యక్షత చూడాలని నీకు ఉంటుందో దేవుని ఆత్మ దిగి వస్తుంది. లేనప్పుడు ఏమొస్తుంది? దేవునికి స్తోత్రం. నేనేమంటానంటే ఈ ఉదయకాలములో ప్రియులరా, దేవుడు పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మనల్ని, ఆ భక్తుడు అంటాడు దాన్ని చూడాలన్నాడు, నీ ప్రభావం చూడవాలని అన్న ఆశ నాకు ఉందన్నాడు. ఆశ కలిగిన ప్రాణ దేవుడు ఏం చేస్తాడు? సేవకులు ఇవైనా విశ్వాసులు అయినా దేవుడు స్థిరపరుస్తాడు. దేవుడు ఇది సేవకులు కూడి సేవకులం కాబట్టి. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఆత్మ ఎవరి మీదకి వచ్చి చెప్పండి? యేసుక్రీస్తు ప్రవక్త మీదకి వచ్చింది. ఆత్మతో నింపబడ్డాడు. నేనేమంటానంటే ఈ రోజు నువ్వు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడానికి ఆత్మతో నువ్వు నడిపించబడాలంతే. ఆత్మ లేకుండా, అభిషేకం లేకుండా, ప్రవచనాలు లేకుండా, భాషలు లేకుండా, ఏవి లేకుండా దేవుని పని జరగదు. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలములో దేవుని ఆత్మ అభిషేకము మరి నువ్వు పొందుకొని దేవుని ప్రజల్లోకి ఈ మరి స్తోత్రం, ఈ కందుకూరు దేవుని స్తోత్రం ప్రియులరా, మరి ఈ యొక్క మందిరములో నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల స్తుతి కూడికలో మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన నిన్ను అభిషేకిస్తున్నాడు. ఆత్మ పొందుకొని ఆయన బయలుదేరతామన్నాడండి, బయలుదేరతామన్నాడు. దేవునికి స్తోత్రం. అమ్మా, మనము ప్రియమైనటువంటి దేవుని ప్రజలకు మరి సువార్త ప్రకటించడానికి ఎలాంటి వారి మధ్యకి వెళ్ళమని చెప్పాడు, ఆ ప్రజలు ఎలా ఉంటారని చెప్పాడు. ఈ యేసుకేల గ్రంథంలో 2వ అధ్యాయంలోనే రాయబడి ఉంది. ఆ రకరకాలైనటువంటి ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలకు వెళ్ళాలంటే నా వల్ల కాదనంటే నేను నిన్ను బలపరుస్తున్నానని దేవుడు చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను బలపరుస్తున్నాను. నేను కూడా కొన్నిసార్లు ప్రియుల సేవ పరిచర్యలో ఎన్నో ఆట్లు పోట్లు పరిస్థితులు నా మీదకి ఎదురొచ్చినప్పుడు, ప్రియుల నన్ను సహితం రకరకాలుగా నన్ను హింస పెడుతున్నప్పుడు నేనే ఒకటే అనుకునేవాని, ప్రభువా నీ చిత్తమే నాయన, నీ చిత్తమే, నీ ఆలోచన ప్రకారమే, నువ్వు పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు, నాకు అది ఒకటే అంతే. నాకు స్తోత్రం ప్రియులరా, ఆయన మీద నా ఒక గురి అంతే. నీ స్తోత్రం. అందుకనే నా యొక్క సేవా విధానాల్లో ఎన్ని పరిస్థితులు వచ్చినా అన్ని మార్చేస్తాడు దేవుడు. నీ సేవ విషయంలో కూడా వచ్చే పరిస్థితులు కూడా దేవుడు మార్చగలడు, మారుస్తాడు కూడా. అందుకని దేవుని ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తి ఏం పొందుకున్నాడు భక్తుడంటే? దేవుని బలాన్ని, దేవుని అభిషేకాన్ని పొందుకొని బయలుదేరుతా ఉన్నాడు. బయలుదేరుతా ఉంటే దేవుడి ఆత్మ ఎక్కడ తీసుకెళ్ళింది ప్రవక్తని? స్తోత్రం. ఏడకయ్యా? ఎండిపోయిన ఎముకలు. దేవునికి స్తోత్రం. ఎండిపోయిన ఎముకలు. ఎండిపోయిన ఎముకలకి ఏం పని చేస్తాయండి అమ్మా? ఎండిపోయిన ఎముకలు ఏం పని చేస్తాయి? అవి జీవం ఉన్నాయా? జీవం లేవు. కానీ నన్ను ఎక్కడ తీసుకొచ్చాడు దేవుడు? ఈ ఉదయ కాలంలో మీకు నేను ఒక్కసారి హెచ్చరిక చేస్తున్నాను. దేవుడు మనందరూ ఎక్కడ తీసుకొచ్చాడు? నశించిపోతున్న, ఎండిపోతున్నటువంటి ఆత్మల మధ్యలోని నా దేవుడు తీసుకొని వచ్చాడు. కానీ ఎండిపోయిన ఆత్మలు ఏం చేయాలి? నశించిపోతున్న ఆత్మలు రక్షణ పొందాలి. వాళ్ళు ఎండిపోయిన ఎముకల దగ్గరకు వచ్చి అన్నాడు, ఇవి ఎండిపోయినయ్యా అంటే అంటాడు, నేను నువ్వు మాట్లాడుతున్నాను, నువ్వు మాట్లాడమన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను మాట్లాడుతున్నాను, నువ్వు మాట్లాడు వాటితోటి. ఈరోజు ప్రియులరా, మనం మాట్లాడేటప్పుడు ప్రజలతో మనం మాట్లాడుతున్నాం. వాళ్ళు నశించిపోతున్న ఆత్మలు, మరి పిల్లరా పాడైపోతున్న జీవితాలు, మనం మాట్లాడినప్పుడు వాళ్ళ జీవితాలు మార్చబడును గాక. వాళ్ళు రక్షణ పొందాలి, ప్రభు కోసము వాళ్ళు సిద్ధపడాలి, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలి. పిల్లరా, ఇదిగో నిత్య జీవానికి వాళ్ళు వారసులు కావాలంటే మొదట ఆత్మ నీలో ఉండాలి. నీలో ఉన్న ఆత్మ ప్రజలకు వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎండిపోయిన ఎముకలకి ఏమొచ్చిందంటే జీవం వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమొచ్చింది చెప్పండి? జీవం వచ్చింది. ఎందుకో తెలుసా ప్రియులరా? నీ ఒక ఆశ, నీ భారం నువ్వు కలిగి ఉంటే నీ భారాన్ని దేవుడు అభిషేకంతో నింపుతాడు. దేవుడు అభిషేకంతో నింపినటువంటి ఆ ప్రవక్తను దేవుడు ఏం చేశాడు? ఎండిపోయిన ఎముకలకు జీవాన్ని ఇచ్చాడు. ఇదిగో దేవుని ఆత్మతో అంటున్నాడు, నింపి ఏం చేస్తున్నాడు? ఇదిగో నేను చెప్తున్నాను, వీళ్ళు బయలుదేరమంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తా. నేను చెప్తున్నాను, నా మాటేను. దేవునికి స్తోత్రం. ఎవరి మాట వినాలమ్మ? మన సేవకులారా, దేవుని మాట మనం వినాలి. దేవుని మాట వినాలి. నా మాట విను. నేను ఇంకేం వినేదయ్యా? నేను ఇది నా వల్ల అయ్యే పని కావటం వల్ల ఈ సేవ విధానములో నేను ఏమాత్రము ముందుకు వెళ్ళలేను, నా వల్ల కాదు
అని నిరుత్సాహపడిపోతున్నటువంటి సేవకులు ఉన్నారు. కానీ అలాంటి స్థితులు ఒకవేళ మనముంటే మనమందరము దేవుని ఆత్మతో నింపబడుదుముగాక. ఎందుకు నేను చెప్తున్నానంటే ఒక విషయాన్ని, దేవునికి స్తోత్రము, అంటున్నాడు అయ్యా నేను రాత్రి అంతా ప్రయాసపడిపోయినానయ్యా, రాత్రంతానయ్యా. ఈయన సేవకుడండి, ఈయన పేతురండి, ఈయన దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నాడు ఈయన? దేనికోసం వెళ్ళిపోయాడు? చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. రాత్రంతా ప్రయాసపడ్డాడు. రే బాబు, నీ పని అది కాదు. ఇప్పుడు దాకా దేవుడు చెప్పింది చేపలు మరి ఆత్మని కాయమని దేవుడు ప్రణాళికలు ఉంటే నువ్వు పోయి చేపలు పడితే ఎట్ట కుదురుద్ది? దేవుని సేవ చేయి. దేవుని మరి సేవలో నీకు శ్రమలు వచ్చిన పరిస్థితులు ఏమైనా కానీ నువ్వు నిలబడు, నేను నీతో మాట్లాడతాను, నేను చెప్పాను కదా. నువ్వు ఎందుకు మళ్ళా తిరిగి ఏం చేస్తున్నావు? నువ్వు స్తోత్ర సేవను పక్కన పెట్టేసి మన సొంత ప్రయోజనాల కోసం మనము వెళుతున్నాం. ఇక్కడ పేతురు చేసిన పనిది. రాత్రంతా ప్రయాసపడ్డాడు. ఏమన్నా ఫలితం ఉందంటండి? రాత్రంతయో శ్రమ పడినా రాలేదు ప్రభు జయమో, రహదారులు వెదకినను రాదాయని ప్రతిఫలము, రాకేంతుని సిలువా రమణీయ లోతులలో రతనాలలో వెతుకుటలో రాజేల్లో నా పడవా నడిపేంచు నానావా. హల్లెలూయా. నీ సువార్త ప్రయాణములో దేవా ఎక్కడైనా నువ్వు వెనక్కి వెళ్ళిపోతున్నావేమో, లోకములో ఉన్నటువంటి పరిస్థితుల నుంచి భయపడుతున్నావేమో, నీ ముందు ఉన్నవాడు జీవము కలిగిన వాడు, నీ ఉన్నవాడు బలమైనటువంటి వాడు, నీ ఉన్నవాడు ఎలుకో గోడలు కూల్చిన వాడు, ఇదిగో నీ ముందున్నవాడు ప్రియులరా ఆకారముల కట్టగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా మనము ఆయనతో కూడా కలిసి ప్రయాణం చేయగలిగితే పేతురు అంటాడు ఒక్క మాట, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక మీదట నువ్వు చేసిన ప్రయాసము నేను చూచాను, నువ్వు పడుతున్న బాధలు నేను చూశాను. కాబట్టి ఇక లేదు బిడ్డా, సేవకుడా, నేను చెప్తున్నాను నీ చేతిలో ఉన్న వాళ్ళని లోతుగా వేయమన్నాడు. హల్లెలూయా. లోతుగా వేయి అన్నాడు. దేవునికి స్తోత్రము. విస్తారమైన చేపలు బట్టి అన్నాడు కదా, అయ్యా ఇక రుద్దురు నాయనా, నీకు చేపల పని కాదు ఆత్మల పని చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. ఏం చెప్పాడంటే ఆత్మలో నువ్వేం చూడాలి? ఆత్మల పంటను చూడాలి. నువ్వు దేవుని చూచినప్పుడు దేవుడు నీకు ఇచ్చినటువంటి దర్శనం ప్రకారముగా, దేవుడు నీ మీద పెట్టిన అభిషేకమును బట్టి, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ ఆత్మీయతను బట్టి, ఆ దాహాన్ని బట్టి నువ్వు ముందుకు వెళుతున్నప్పుడు నీ ఉద్దేశాన్ని నా దేవుడు నెరవేరుస్తాడు. లోతుగా వేయమంటే అతను లాగటానికి కూడా అతనికి చాలా భారంగా ఉంది. రైట్, దేవునికి చెప్పినట్టు విన్నావు కాబట్టి పేతురు, ఇక చాలు నాయన, ఇక్కడి నుంచి నువ్వు మనుషులు పట్టి జారర్లుగా ఉండాలని చెప్పాడు. హల్లెలూయా. నేను ఉదయకాలంలో నేను చెప్తున్నాను, దేవుని చూడాలని ఆశే, కానీ మనము ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చలేకపోతున్నామేమో. ఈరోజు నేను అంటున్నాను, ఆయన ఉద్దేశాలు నెరవేర్చటానికి నీవు ఆయనను బలమును, ఆయన ప్రభావాన్ని నువ్వు చూస్తూ ఆయనతో కూడా ప్రయాణం చేస్తూ నువ్వు వెళుతున్నప్పుడు యేస్కేలు ప్రవక్తతో మాట్లాడిన దేవుడు, యేస్కేలు ప్రవక్త దేవునికి స్తోత్రం ప్రవశించినప్పుడు ఎండిపోయిన ఎముకలకి జీవం వచ్చినట్లుగా నీవులు సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి ఆత్మతో నింపబడును గాక. ప్రతి వ్యక్తి రక్షించబడాలి. ఈ 2025వ సంవత్సరంలో ప్రియులరా, నూతనమైనటువంటి ఎండిపోయిన ఎముకలు తిరిగి జీవము కలిగి కొన్ని నూతన ఆత్మలు, దేవునికి స్తోత్రం, చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా సంఘములోకి చేర్చబడుదురుగాక. ఎందుకో తెలుసా? దేవునికి స్తోత్రం. సాతానుడు రాజ్యాన్ని కడతావన్నాడు. వాడు రాజ్యాన్ని కడతావన్నాడు. మన రాజు గొప్ప రాజు, మన రాజు జీవము కలిగిన రాజు. దేవునికి స్తోత్రం. కానీ మన రాజు వచ్చి సైతాన రాజ్యాలన్నీ కూల్చబడును గాక. అసలు దేవుడు ఎందుకు నన్ను పిలిచాడు?
ఎందుకు పిలిచాడు? సైతాన్ రాజ్యాన్ని కూల్చివేసి నా రాజ్యాన్ని కట్టమని చెప్పిండు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నేను ఒక్కటే విషయం చెప్తున్నా, దేవునికి స్తోత్రం. నీకు ఆశ ఉంది, ఆశను బలపరిచేది దేవుడు. దేవుని బలముతో నింపు, అభిషేకంతో నువ్వు కలిగి జీవించు. అందుకేనంటున్నాడు, నువ్వేం చేయాలో తెలుసా? ఏం చేయాలో తెలుసా? దేవుని మాటకు నువ్వు లోబడి జీవించాలి. దేవుని సన్నిధిలో నువ్వు కనబడి ప్రార్థన చేయాలి. మొదటి ప్రార్థన. రెండోది బైబిల్ స్టడీ. దేవుని వాక్యం చదువుతుండాలా, ఆ వాక్యం చదువుతుండాలా. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథం అయిపోయింది. ఇప్పుడు నేను స్తోత్రం ప్రియులరా మరి సామెతల గ్రంథం కూడా అయిపోయింది. ఇప్పుడు ప్రసంగి గ్రంథము నేను 3వ అధ్యాయంలో ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నాతో చెప్పిన మాట ఏంటంటే, ఇలా చదివి దీంట్లో ఉన్న మర్మాలు నేను నీకు తెలియజేస్తాను. నాకు దేవుడు చెప్పాడు. ఆ ప్రకారంగానే 2025 సంవత్సరంలో నేను కీర్తన గ్రంథం కంప్లీట్ చేసుకున్నాను. స్తోత్రం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సామెతల గ్రంథం కంప్లీట్ అయిపోయింది. తర్వాత ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయములో నేను ఉన్నాను. దేవునికి స్తోత్రం. ప్రసంగి గ్రంథం చెబుతా ఉంది, ఏమో తెలుసా? సమస్తం వ్యర్థం 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 అంటుంది. వ్యర్థమై ఈ లోకములో మనము ప్రియులరా, దేవునికి స్తోత్రం, మనం ఏమి ఉండాలి? దేవుని యొక్క స్వార్థని మనము నమ్మకంగా సాటాలి, ఆత్మను రక్షించాలి. ఎవడైతే తగ్గించుకుంటాడో వాడు హెచ్చించబడతాడు. ఎందుకంటే దేవుని మాట వినకపోతే వాడు భ్రష్టుడు అయిపోతాడు. దేవుని మాట వినకుండా యోనా ఏం చేశాడు? నినివే పట్టణానికి మమ్మల్ని తార్షీషుకు పోయిండు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను పిలిచిందెందుకు? నినివే పట్టణం పాడైపోయిందని. నేను పిలిచిందెందుకు? పచ్చ విలేజ్ పాడైపోతుంది. పేరు మాత్రం పచ్చవే, కానీ ఆ పచ్చవులు ఉన్న ఆత్మలు ఎలా ఉన్నాయి అంటే పాడైపోయినాయి, పాడైపోతున్నాయి. సైతాన రాజ్యం అక్కడ స్థాపించబడుతున్న సైతాన రాజ్యాన్ని కోసకొట్టడానికి నేను నిన్ను వెన్నుకున్నాను చెప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహోవా నా బలమా, నువ్వు నాకు మరి ఆ బలాన్ని మనము కలిగి జీవిస్తే ఆయన ఎదుట ఏ శత్రు కోటలు నిలబడవు. దేవుని రాజ్యం మనం స్థాపిస్తాము. అందుకనే మరి భక్తుడు ఇక్కడ మనం చూస్తే, అయ్యా నువ్వు నాన్న డాడీ ఇదిగో చూడు నేను చెప్తున్నాను, మరి స్తోత్రం పేతురు నేను చెప్పాను వచ్చాడు. స్తోత్రము ఏం చేశాడు? మనుషుల పట్టు చాలాగా నేను నియమించుకున్నా. దేవునికి స్తోత్రం. అబ్రహాం వచ్చాడు, అబ్రహామును వచ్చాడు, ఆయన ఉదయాన్నే బలిపీఠ కట్టాడు. స్తోత్రం. అనేకమైనటువంటి ప్రజలకు ఆశీర్వాదకరంగా మిగిలిపోయినాడు అబ్రహాము. ఇదిగో నేను పిలుస్తూ ఉంటున్నాను. ఎస్కేల్ని పిలిచాను, నా ఆత్మను అతనికి ఇచ్చాను. ఆ ఆత్మలో ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? అనేకమైనటువంటి మరి నశించిపోతున్నటువంటి ఆత్మల మీద దేవుని అభిషేకాన్ని కుమ్మరిస్తానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చినటువంటి అభిషేకాన్ని అనేక మంది మీద ఆ అభిషేకం నింపబడును గాక. అందుకని నేను ఒకటి విషయం చెప్తున్నాను ప్రియులరా, దేవుని అభిషేకంతో నింపబడిన వాడు దేవుని మరి ఆశ్రయించినటువంటి వాడే యోనా. కానీ ఏమైంది? తన ఉద్దేశము మరి స్వబుద్ధిని ఆధారం చేసుకోక నువ్వు సుబుద్ధి కలిగమని దేవుడు చెప్పాడు. ఏం ఆధారం చేసుకున్నాడంటే సొంత ఆలోచన చేశాడు. మనం సొంత ఆలోచన చేయొద్దు బిడ్డ. సేవకులారా దేవునికి స్తోత్రం. మనము ప్రియుల సేవకులమైనా నాయకులమైనా మన బిడ్డలమే. ఆమేన్. హల్లెలూయా. మన బిడ్డలు ఎలా ఉంటాడు? చిన్నపిల్లోడు ఎలా ఉంటాడు? ఆ పిల్లోడు చిన్నవాడిగా ఉన్నప్పుడు నువ్వేం చెప్తే చేస్తాడు. అయితే తండ్రి మన బిడ్డలమైతే తండ్రి ఏది చెప్పితే అది మనం చేసేవారుగా ఉండాలి. ఏం చెప్పాడు? నా స్వార్థను ప్రకటించమని చెప్పిండు. మరి స్వార్థను ప్రకటించి అనేకులకు సాక్షిగా ఉండమని చెప్పిండు. అయితే ఇతను ఏం చేశాడు? నినివే పట్టణానికి పొమ్మంటే తార్షీషుకు పోయాడు. ఏమంటే దేవునికి స్తోత్రం. మట్టివిరా మన్నురా కాయము కాయమురా, అయ్యయ్యో కాయము కాయమురా. అటు చేసి ఇటు చేసి అందరినీ మోసం చేసి సంఘాన్ని రెండుగా చీల్చావి. అయ్యయ్యో సంఘాన్ని రెండుగా చీల్చావి. మట్టివిరా మన్నురా కాయము కాయమురా, అయ్యయ్యో కాయము కాయమురా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేయకూడదు? మనము ఏం చేయాలి? ఒక సహోదరుడు సంఘం ఉంటే సంఘాన్ని బలపరచాలి, కానీ సంఘాన్ని మనం ఏం చేయకూడదు? వాడు కళ్ళు
సంఘం మేము పడిపోయి దాదాపు 100 మంది తిమోతి పాస్టర్ గారి సంఘానికి వస్తున్నాం. ఈయన ఏ విధమైన సరే 10 మందిని ఇది చెయ్యాలని రకరకాలుగా బంధు ప్రీతితోను ఇంకో ప్రీతితోను ఏ ప్రీతితో వచ్చేసి కొంచెం వస్తా ఉంటున్నారు. వాళ్ళు నిలబడరు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? వారు నిలబడరు. ఎందుకంటే దేవుడి పిలిచినాడు మన వల్లే. దేవుని ఆత్మ మన మీద ఉంది, దేవుని అభిషేకం ఉంది. వచ్చినట్టు ఒక పూట 2 మాటలు చెప్పి మెదలకుండా పోతున్నాడు. వాడేమో ప్లాన్ చేస్తున్నాడు. వాడు ప్లానులు ఏమాత్రం కూడా కొనసాగించబడవు. వాడి ఉద్దేశం. ఎందుకంటే మన వెడల దేవుని యొక్క ప్రణాళిక ఉంది. మన బ్రతుకు దినములు, మన బ్రతుకు జీవితాలు మరి ఎన్ని దినాలు దేవుడు ఈ భూమి మీద ఉంచాడు, అన్ని దినాలు దేవుని సేవ చేసి చచ్చిపోవాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఈ ప్రవీణ్ ప్రకటనన్న ఆయన సేవ చాలా గొప్పది. ప్రైజ్లా. హల్లెలూయా. ప్రియమైన దేవుడు, ఆయన భూమి మీద తిరుగుతున్నప్పుడు ఆయనకి ఎవరికి మంచిగా ఆయన అందరికి కనపడలేదు, ఎవరికి తెలియదు. కానీ ఈరోజు ఆయన గురించి ఎంత దేవునికి స్తోత్రం. కారణం ఎందుకు తెలుసా? మంచి దాసుడు. హల్లెలూయా. మంచి పరిచర్య. అలాంటి పరిచర్య చేసి మనం చచ్చిపోవాలి. మనం దేవునికి స్తోత్రం. ఏమాత్రం మనం భయపడవద్దు. చాలాసార్లు కొంతమంది ఏం చేస్తున్నారు, ఊరుకోండి, గమ్మున ఉండండి, మనకెందుకులు అంటున్నారు. అంటున్న ఆ సేవకుడు చావుకుడు కాదు, వీడు పిరికోడు. నేనేమంటానంటే దేవునికి సత్యం కోసం నిలబడాలి. దేవుని కోసం నిలబడి నమ్మకంగా మనము పనిచేయాలి. దేవునికి స్తోత్రం. కానీ ఈ సత్యం కోసం పని చేయకుండా ఏం చేస్తున్నాడు? లోకం తట్టు వెళ్తున్నాడు కాబట్టి ఏమొచ్చిందండి? యోనాకి శ్రమ వచ్చింది. దేవునికి స్తోత్రం. శ్రమ వచ్చింది. ఇంకేం ఉండదు. దేవుడు నిన్ను వదిలిపెడితే నువ్వు లోకంలో ఏమైపోతావు? లోకంలో పాడైపోతావు. నేను పిలిచిన ఉద్దేశాన్ని నువ్వు మర్చిపోయి, నీకు ఇచ్చిన దర్శనాన్ని మర్చిపోయి, దేవుడు నీకు ఇచ్చిన ప్రణాళికలు మర్చిపోయి నీ ఇష్ట ప్రకారంగా నువ్వు ప్రయాణంగా చేస్తే ఎట్టి పరిస్థితులు నువ్వు ఏం చేస్తావు? శిక్షకి పాత్ర అవుతావు. కాబట్టి శిక్షకు పాత్రులు కాకుండా ఉండినట్లు దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చిన సేవకులమైన మనము యోనా లాంటి వ్యక్తులుగా కాక పేతురులాగా దేవుని మాట విని ఆయన కోసం వస్తే, యేసుకేలు ప్రవక్తలాగా మరి మాట విని మనం సేవకులుగా వస్తే, అబ్రహాములాగా మన సేవకులుగా వస్తే తప్పకుండా మన సేవను దేవుడు స్థిరపరుస్తాడు. హల్లెలూయా. ఆ బలమేందో, ఆ ప్రభావం ఏముందో, ఆ ఆనందం ఏందో అదంతా మనం మనం చూడగలుగుతాం. మనం అది చూడాలంటే దేవుని అభిషేకము, దేవుని బలాన్ని మనము నింపుకుందాం. అబ్రహాముని దేవుడు పిలిచి అబ్రహాముని కూడా ఏం చేశాడు? స్తోత్రం పిల్లరా, బలపరిచాడు. యేసుకేలు ప్రవక్తను బలపరిచాడు, పేతురుని బలపరిచాడు. కానీ నువ్వు ఈ రోజున యోనా లాంటి స్థితిలో మనము మరి స్తోత్రం మాట వినకుండా సేవను చేయకుండా మన ఇష్టం వచ్చినట్లుగా దేవుని యొక్క స్తోత్రము పిల్లరా ఆ ప్రత్యక్షతను మనం పోగొట్టుకొని ఒకవేళ ఉంటే, నా దేవుడు అంటాడు ఈ ఉదయకాలంలో, ఆ ప్రత్యక్షతను ఈ ఉదయకాలంలో నువ్వు పొందుకుందువుగాక. ఆ ప్రత్యక్షత లేకపోతే దేవునికి స్తోత్రం, ఆ అభిషేకం, ఆ అన్ని భాషలో నువ్వు మాట్లాడుదువుగాక. నేను ఒకటిగా చెప్తున్నాను, నేనైతే ప్రియులరా కొంత లోతైనటువంటి ఆత్మీయతను ఈ మధ్య కాలంలో నేను తెలుసుకున్నాను. కానీ నేను కూడా దేవునికి స్తోత్రం, ఎవరో ఒక సేవకుడు అన్నాడంట, ఆదివారం పోతాడంట, ఏదో 4 మాటలు 4 మాటలు చెప్పొస్తాడంట. అట్లాగనే ఏదో కొంచెం నాకు మరి అర్థమైపోయింది, అబ్బా నేను చేసే ఈ పరిచర్య అన్నది సరైనది కాదు, ఇక్కడి నుంచి మంచి పరిచర్య చేయాలి, ఇక్కడి నుంచి బలముగా ఉండాలని ఒక చక్కని తీర్మానముతో అపోస్తుడైన పౌలు అంటాడు కదా, నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఈ లోకం ఈ యొక్క మరి పిల్లరా మరి స్తోత్రము కొంతమంది అనుభవం కలిగిన సేవకులు, ఆత్మతో నింపబడుతున్న సేవకులు, దేవుని వాక్యము లోతుగా నడిపిస్తున్న సేవకులు, దేవుడు మరి వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి విధి విధానాలు అన్నీ చూసి, ప్రభువా యేసయ్య నేను మట్టివాడిని, నేను ధూళి లాంటి వాడిని, ఏ యోగ్యత లేని వాడిని, నన్ను సేవకు పిలిచావు, ఎందుకు ఈ పరిచర్య ఎలా ఉందో ప్రభువా? నా పరిచర్య ఈ 2025 సంవత్సరంలో నన్ను నూతన పరచు అని నేను ఒక తీర్మానముతో ప్రియులరా ఏకుంజాములు వేసి దావీదు భక్తుడు స్తుతించినట్లుగా నేను స్తుతించడము ద్వారా
నాలో దేవుడు నూతనమైన మార్పు తీసుకుని వచ్చాడు. నాలో నూతనమైన మార్పు తీసుకొచ్చినటువంటి ఆ సర్వోన్నతుడైన దేవుని కుమారుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు దేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరి మీద కూడా అలాంటి అభిషేకం మీ అందరి మీద నింపి మీ సేవ పరిచర్యలో దేవుడు బలముగా వాడుకొనును గాక. మరి సురేష్ పాస్టర్ గారు ఈ పరిచర్య అన్ని జనాంగం ఈ పరిచర్యలోకి నడిపించబడుదురు గాక. ఎంతమంది ఈ మందిరానికి వస్తున్నారు నాకు తెలియదు, కానీ ఎంతమంది అయితే వస్తున్నారు అంతగా 100 రెట్లు దేవుని ప్రజలు ఈ సంఘానికి వచ్చుదురుగాక. అన్ని ప్రజలు మారుదురుగాక. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు మరి స్తోత్రం, సేవకులమైన మనము ఇక్కడ కూర్చున్న మనమే కాబట్టి మీకే నేను కొన్ని విషయాలు మీకు నేను పంచుకున్నాను. భక్తులు ఎలా ఉన్నారు, వాళ్ళ భక్తులు అలా ఉండటానికి మరి ఎలాగా దేవుడు వాళ్ళు నడిపించాడు, ఇలాగ మనం నడుస్తున్నామని నడవటం లేదా, నడిస్తే దేవుడు మన ద్వారా కూడా వాళ్ళ ద్వారా చేసిన కార్యాలు మన జీవితంలో కూడా చేస్తాడన్న విషయాన్ని నేను మీకు పంచుకున్నాను. కాబట్టి దేవునికి స్తోత్రం. మరి నా కోసం కూడా మీరు ప్రార్థన చెయ్యండి. దేవునికి స్తోత్రము. ఇంకా నాకు దేవుని బలం కావాలి, దేవుని స్తోత్రం. దేవునిలో నేను ఇంకా అనేకమైన అద్భుతాలు చూడాలని నాకు ఆశ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ అద్భుతాలు దేవుడు చెయ్యగలడు. హల్లెలూయా. చెయ్యగలడు. ఎందుకంటే దేవుని ప్రజల్లో ఏమై ఉండాలి, మనం బలముగా వాడబడాలి. బలముగా వాడబడాలి. దేవుని యొక్క సత్యం అనే వాక్యం ఆ ప్రజల్లోకి దూసుకొని పోవాలి. ఎప్పుడైతే దూసుకొని పోగలుగుతుందో ఆత్మలు మన మధ్యకి వచ్చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని స్తోత్రం. మనము ప్రియులరా, అయితే ఈ విధంగా మనము స్తోత్రం ప్రియులరా, దేవుడు మన వెడల కార్యం చేయాలంటే మనలో ఏముండదు తెలుసా? తగ్గించుకోవాలి. ఎంత చెప్పండి? తగ్గించుకోవాలి. తగ్గించుకున్నవాడు ఏమవుతాడు చెప్పండి? కొన్నిసార్లు మన పరిస్థితులను బట్టి మనం ఏదో కొంచెం తెలిసో తెలియని రీతిలో మనం ఉంటాం. కానీ నేనేమంటానంటే, ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో హెచ్చించబడతావు. అబ్రహాం తగ్గించుకున్నాడు, యేసుక్రీస్తు ప్రభు తగ్గించుకున్నాడు, పేతురు తగ్గించుకొని వచ్చేసేసాడు. యోనా తగ్గించుకోలేదు. యోనా లాంటి మరి స్తోత్రం ఆ తత్వం మనలో ఉండకూడదు. దైవజనులైనటువంటి అబ్రహాం యొక్క తత్వం, పేతురు లాంటి తత్వం, పేతురు లాంటి దీన మనస్సు, మరి ప్రియులారా యేసుక్రీస్తు లాంటి మంచి దీన మనస్సు మనమందరం కలిగి ఆ విధంగా బ్రతుకుదుము గాక. దేవుడు ఈ మాటలు మనందరి సేవకుడు జీవితంలో ఈ మాటలు మరి నింపబడి ఈ మాటలు మన జీవితాలను స్థిరపరిచి సంఘాలు విస్తరించబడును గాక. ఈ రూబేని మినిస్ట్రీలో ఉన్న సంఘాలు విస్తరించబడును గాక. నూతనమైన సంఘాలు మనం కట్టుదము గాక. మనం ఎక్కడికి పరిమితం కాకూడదు నా ఉద్దేశం. దేవునికి స్తోత్రం. నీవు నేను ఆడే కూర్చొని మనం సేవ కాదదే. నేను అనుకున్నాను, ఎవరో ఒక ఆయన సంఘం ఎత్తి దాంట్లో కూర్చొని చప్పట్లు కొట్టుకుంటా ఇది నాది పెద్ద గొప్ప అని చెప్పుకోండి. ఇది సేవ కాదు. కొత్తగా సంఘం కట్టడమే సేవ. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనమందరం కూడా ప్రియులను నేను చెప్తున్నాను, చిన్నోని నాలో కొంతమంది నాకడి చిన్నోళ్ళు ఉన్నారు, నాకడి పెద్దోళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే ఏది ఏమైనా నేను పెద్ద అనుభవం నాకు ఏమి లేదు, దేవుడు నాకు ఇచ్చిన మాటలు చెప్తున్నాను. మనమందరం కూడా ఒక దర్శనముతోటి ఒక ప్రణాళికతోటి నిలబడి మనం ముందుకు వెళితే అది దేవుడు నెరవేరుస్తాడండి. సేవకులు ఈ దినాలలో దేవుని బలముతో నింపబడి అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి దయ్యాలు వెళ్ళగొడుతున్నారు, చాతుబడి శక్తులు వెళ్ళగొడుతున్నారు. అసలు ఈ ప్రభావం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చారు ఈ ప్రభావాన్ని? దేవుడిచ్చిండు. మరి నీకివ్వడా? ఆయన ఇవ్వటానికి ఏమైనా చేతగానోడా? ఆయన కాడి ఏమి లేదు. నీ కాడ లేనిది నా దేవుడి దగ్గర ఉంది. అది పొందుకొని మనం ముందుకు వెళ్ళాలి. మనం అలా ముందుకు వెళ్ళి ప్రతి వాళ్ళు నూతనమైన సంఘం 2025లో స్థాపించబడుదురుగాక. ఎక్కడో ఒక దిక్కడ కొత్త సంఘం నేను స్థాపించాను, 10 మంది సువార్త చెప్పాను అని చెప్పి ఒక తీర్మానంతో వచ్చే నెలలో మనం ఒక ఏమంటారండి ఒక సాక్ష్యము, మనము ఒక వార్త తీసుకొని మరొక కూడికలో మనం వచ్చుదుముగాక. హల్లెలూయా. నేనేమంటానంటే ఉన్న సంఘాల్లో పరిమితం అవద్దు. సంఘము నడిపించడం మంచిదే. దేవుడు మళ్ళీ పిలిచాడు, సంఘాన్ని అప్పగించాడు. ఓకే, నేను కాదనడం లేదు. దేవునికి స్తోత్రం. నీవు ఒక
నీ స్తోత్రం పిల్ల నువ్వు ఒక సంఘమును దేవుని చేత కట్టబడితే ఆ సంఘము దాని ప్రత్యేకత, దాని ఉద్దేశాలు, ఆ సంఘములో ఉన్న కార్యాలు వేరు. దేవునికి స్తోత్రం. వాస్తవంగా నేను ఎందుకు చెప్తున్నానంటే దేవునికి స్తోత్రం, ఈ ప్రాంతంలోని కొన్ని వాతావరణాలు, ఆ వాతావరణాలు ఈ భక్తికి అంటగట్టి భక్తిని చేయకుండా ఏం చేస్తున్నారు ప్రజలంటే తన ఇష్టం వచ్చిన మార్గంలో వెళ్ళిపోతున్నారు. మామూలుగా దేవునికి స్తోత్రము ప్రార్థన మామూలు మందిరం వస్తారు, భక్తి చేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. కానీ నేనేమంటానంటే వచ్చిన భక్తుల ద్వారా కొంతమంది భక్తులు మారి ఆ సంఘంలో చేర్చబడాలి తప్ప ఆ సంఘంలో ఉన్న వాళ్ళే అక్కడే ఉన్నారు. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రభువా యేసయ్యా నేను ఒకటే చెప్తున్నాను, చూడాలి నీకు ఉంది కదా, ఆశ ఉంది కదా, ఒక చెప్పు యేసయ్యకి చెప్పు, దేవుడికి చెప్పు, దేవుడా నా సంఘం ఇచ్చే బాగానే ఉంది, నాకు నూతన ఆత్మ ఇవ్వు ప్రభువా, నేను చూడాలి, నాకు ఆశ ఉందనంటే తప్పకుండా ఆ ఆశ నా దేవుడు నెరవేరుస్తాడు. తప్పకుండా నెరవేరుస్తాడు దేవుడు. కార్యాలు దేవుడు చేస్తాడు, అద్భుతమైన కార్యాలు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. ఎందుకు తెలుసా, నేను ప్రార్థించగా ఒక కుటుంబానికి, నా అనుభవం నేను చెప్తున్నాను, ప్రార్థించగా కుటుంబము దాదాపు 7-8 సంవత్సరాల నుంచి భార్య భర్తలు ఇద్దరు కూడా వాళ్ళు కలిసి లేరు, వాళ్ళు అన్నిలోళ్ళు. అయితే వాళ్ళ తల్లిగారు మన మందిరంకి వస్తుంది, వాళ్ళు అన్నిలు. ఆమె ప్రార్థన చేయయ్యా, భర్త ఒక దిక్కడ ఉంటే భార్య ఒక దిక్కడ ఉంది, వాళ్ళు కలిసి వాళ్ళ కుటుంబముగా మళ్ళీ రావాలయ్యా నువ్వు ప్రార్థన చెయ్యనని కొన్ని సంవత్సరములుగా కొన్ని దినాలుగా మరి ప్రార్థన చేస్తూ ఉంటే దేవునికి స్తోత్రం ప్రియులరా, వాళ్ళిద్దరూ ఒకటై కుమార్తెను తీసుకొని నిన్న ఇంటికి వచ్చారు, కృతజ్ఞత కూడిక పెట్టారు. అయ్యగారు మీరు ప్రార్థించారు, మీరు ప్రార్థన చేశారు, మేమంతా కూడా ఒక కుటుంబంగా వచ్చాం అని స్తుతిస్తూ, ఇప్పుడు ఆ కుటుంబము దేవునికి స్తోత్రం ప్రియులారా, మనం ఆ కుటుంబాన్ని ఏమయ్యాం, కుటుంబాన్ని కట్టగలిగాం. ఆమెను హల్లెలూయా. అంటే మనం కట్టడం కాదు బిడ, దేవుడే కట్టాడు. హల్లెలూయా. అంటే మనం ప్రతినిధులం. దేవునికి స్తోత్రం. అంటే ఆయన దగ్గర తీసుకొచ్చిన వార్త వాళ్ళకి ఇస్తే ఆ వార్తను దేవుడు నెరవేరుస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగా మనందరి జీవితాల్లో ఒక్కొక్కళ్ళు అనుభవాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మీ అనుభవాలు ఇంకా స్థిరపరచబడును గాక, ఇంకా గొప్ప కార్యాలు దేవుడు చేయను గాక. దేవుడి ఈ మాటలు మనందరి వినికిడిలో, సేవకుల యొక్క జీవితాలలో ఈ మాటలు స్థిరపరచబడును గాక. ఆమేన్. వాక్యము మరి స్తోత్రము మరి అందించడానికి సమయం ఇచ్చినటువంటి నిక్షనయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచిది. దేవుని సేవకులు ఎక్కువ దేవుని యొక్క సేవకులు ఇంతవరకు కూడా చక్కని వర్తమానాన్ని మనతో పంచుకున్నారు. మరి దేవుని యొక్క శక్తి ప్రభావంతో, నూతనమైనటువంటి అభిషేకంతో మనం సేవలో ముందుకు సాగాలనేటువంటిది దేవుని యొక్క కోరికను మన ముందు ఉంచారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రాముఖ్యంగా ఇవన్నీ మనం పొందుకోవాలంటే తప్పకుండా ఉదయకాలం లేచి ప్రార్థన చేయాలి. ఉదయకాల ప్రార్థన లేకుండా ఆయన ప్రభావాన్ని చూడలేము. ఉదయకాల ప్రార్థన లేకుండా ఆయన బలాన్ని మనం చూడలేము. కనుక ఆ రీతిగా సేవకులను మన ప్రార్థనా జీవితాన్ని సరి చేసుకుందాం. ఎక్కువ సమయం దేవునితో గడిపే విధంగా మనము సమర్పణ చేసుకుంటే, ప్రార్థన జీవితం కొరకు సమర్పణ చేసుకుంటే మన పరిస్థితులన్నీ దేవుడు చక్కపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. జీవనదిని ఆమేన్ హృదయములో
ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా జీవనదిని గ్లోరీ నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా బలహీన సమయములో నీ బలము ప్రసాదించుమా బలహీన సమయములో నీ బలము ప్రసాదించుమా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని హృదయములో ప్రవహింపచేయుమయా ఎన్నున్న ఎముకలన్నీయో నాలో జీవింపచేయుమయా ఎన్నున్న ఎముకలన్నీయో జీవింపచేయుమయా జీవనది నోరి నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయం ప్రవహింపచేయుమయా హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా జీవనదిని నా హృదయం జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా హల్లెలూయా హల్లెలూయా బారికరమల రమదిరమల రమదిరమబబరికరమల హల్లెలూయా 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 బలహీన సమయములో నీ బలము ప్రసాదించుమా బలహీన సమయములో నీ బలము ప్రసాదించుమా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా హల్లెలూయా 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 ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా
ఉదయ కాలం మందు దేవుడు తన యొక్క ప్రభావంతో తన యొక్క బలముతో ఏ నూతనమైనటువంటి దేవుని యొక్క వాక్యంతో దేవుని యొక్క సన్నిధిలో అనుదినము దేవుడు తన వాక్యలు తన కృపను మన పట్ల అనుగ్రహించే దేవుడు. ఉదయ కాలం మందు దేవుని బిడ్డారా, మనలో ఉన్న బలహీనతను దేవుడు తొలగించి, మనలో ఉన్నటువంటి లోపములను దేవుడు సావరించి, తన పరిశుద్ధాత్మగ్నితో మనం నింపి, తన బలమైనటువంటి ప్రభావంతో నింపి, ఇగో ఇశ్రాయేలీయుల ప్రభావం ఏలీ కాలములో దేవుని బిడ్డ తొలగిపోయినప్పుడు అపజయాలు వచ్చాయి. ప్రభావం మనలో లేనప్పుడు, మన పరిచయంలో ఓటమి, మన యొక్క ఆత్మీయ జీవితంలో బలహీనతలు ఉండగా దేవుని యొక్క కార్యములు చూడలేం. ప్రియులారా, దేవా నీ ప్రభావంతో నింపుకున్నట్లు అయ్యా, ఎండిపోయిన జీవితాన్ని, నాయన బలహీనమైన జీవితాన్ని, శరీర బలహీనతలు ఉన్న జీవితాన్ని దేవుడు నూతనపరుచున్నట్లుగా దేవుని స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధి, దేవుడి యొక్క సంఘాన్ని దేవుడు తీర్చి మన సేవకులు సంఘాలను పరిచయం ఈ రోజు జరగాల్సినటువంటి ఉదయకాలపు సేవకులకు కూడికను మరియు సాయంకాలం ప్రార్థన ప్రసంగ సభను దేవుడు మహిమకరంగా, దేవునికి మహిమకరంగా, సంఘానికి ఆశీర్వాదకరంగా, మనకు దీవెనకరంగా దేవుడు జరిగించిన స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ అనిల్ గారు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన యేసయ్యా, ఉదయకాలంలో ప్రతి ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరిచి తండ్రి, నీ సన్నిధిలో ఈ విధంగా నీ మాటలు వినటానికి, ఆరాధనలు ఏకీవించడానికి, పరిచర్యలో గొప్ప కార్యములు పొందటానికి, అనుభవించటానికి నూతనమైన ద్వారాలు తెరవబోతున్నందుకు పరిచర్యలు, ఇక్కడ స్థానిక సేవకుల్ని, పరిచర్యలు ప్రభా మీరు ఆశీర్వదించి బలమైన కార్యాలు ఇక్కడ నుంచి మొదలవున్నట్లు సహాయము దయచేయండి. బోధించిన నీ దాసుని అభిషేకించండి, ఆరాధనలు నడిపిన దాసుని అభిషేకించండి. ఇక్కడ చేరిన ప్రతి సేవకుని కుటుంబాన్ని, పరిచర్యలను అభిషేకించి వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి నా దేవుడు.